గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హీరోలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించడమే కాకుండా టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. దీంతో బాలు చేసిన కామెంట్స్ ఈ మధ్య విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న మెగాస్టార్ ఖైదీ నెంబర్ 115 దృష్టిలో పెట్టుకుని బాలు ఈ కామెంట్స్ చేసి ఉంటాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే, రోటరీ క్లబ్ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా బాలు ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మన తెలుగు సినిమాల స్థితి, ముఖ్యంగా మన సినిమా హీరోల అభిమానుల తీరుని ఎండగొడుతూ బాలు అనేక కామెంట్స్ చేశాడు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు పేరు రాకపోవడానికి మన వాళ్ళలో అంకిత భావం లేకపోవడమే కారణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో అత్యంత ఆవేశంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, లబ్ధ ప్రతిష్ఠులైన హీరోలు తెలుగు జాతి కోసం భాష గర్వపడేలా ఒక్క సినిమా తీయలేరా? ఎంతసేపు కేరళ, కర్ణాటక వాళ్ళకు అవార్డులు వెళ్ళిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కానీ ఎంతమంది తమ అభిమాన ఆర్టిస్టులను దేశం గర్వించే సినిమాలు తీస్తున్నారా అని ప్రశ్నించగలుగుతున్నారా? దంగల్ సినిమాను ఆమీర్ ఖాన్ ఒక్కడే చేయగలడా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు, అభిమాని ఆత్మ విమర్శన చేసుకోవాలి అంటూ అభిమానుల వంక పెట్టుకుని హీరోలను టార్గెట్ చేశాడు బాలు. ఇదే సందర్భంలో బాలు మాట్లాడుతూ, సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకులా మారిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమాల్లో నచ్చని అంశంపై నోరెత్తితే ఏ టాప్ హీరో అభిమానులు వచ్చి ఇళ్లపై వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తోంది అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న టాప్ హీరోల అభిమానులను టార్గెట్ చేశాడు బాలు. ఇదే సందర్భంలో తన మాటలకు మరో ట్విస్ట్ ఇచ్చాడు బాలు. హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే అభిమానులు ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని తమ హీరోలను ఎందుకు ప్రశ్నించరు అంటూ ఒక మరో మాటల బాణం వదిలారు. అగ్ర కథానాయకులు సినిమా కలెక్షన్స్, రికార్డులపై కాకుండా కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలి అంటూ పిలుపు ఇచ్చాడు బాలసుబ్రహ్మణ్యం. అయితే ఈ టాప్ సింగర్ ఇప్పుడు ఇంత హడావిడిగా టాప్ హీరోల సినిమా రికార్డులను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న చర్చలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయని ఒక సమాచారం.